ఇప్పుడు కూటమి ప్రభుత్వం గవర్నమెంట్లోకి వచ్చిన దగ్గర నుంచి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడెక్కడ అవసరమో వీటన్నిటినీ, అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రోడ్స్, ఇవి డ్రైనేజెస్, వాటర్, ఇవి కాకుండా హాస్పిటల్ సిస్టమ్ కూడా బేసిక్ నీడ్ ప్రతి ఒక్కళ్ళకి. ఈ తెనాలి అదేవిధంగా జీజీహెచ్ రెండు హాస్పిటల్స్ కూడా పేరొందినటువంటి హాస్పిటల్స్ ఈ రెండు కూడా. అయితే మేము వచ్చేటప్పటికి ఈ ప్రాంతంలో స్టాఫ్ రిక్రూట్మెంట్ ప్రాబ్లం ఉండింది. ఈ 1.5 ఇయర్లో 2 ఇయర్స్లో ఎక్కడెక్కడ ఎప్పుడంటే దాదాపు 14-15 కొత్త స్టాఫ్ నర్సెస్ని పెట్టి ఆ స్టాఫ్ని అంతా అప్రాపరేట్గా చేశారు. అదేవిధంగా ఒక 2.5 కోట్ల రూపాయల గవర్నమెంట్ ఫండ్స్ తోటి చాలా వర్క్స్ చేశారు. అంటే సివిల్ వర్క్ యాక్టివిటీస్, ఇప్పుడు రెనోవేషన్ ఆఫ్ టాయిలెట్స్ కానీ, ఈ మదర్ న్యూ బార్న్ కేర్ యూనిట్ కానీ, అదేవిధంగా కొంత ఎక్విప్మెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఇవన్నీ వచ్చినాయి. వీటితో పాటు ఈ హాస్పిటల్లో మంచి మంచి సర్జికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్థోపెడిక్స్ కానీ, ఆబ్స్టెటిక్స్, ఈఎన్టీ, ఆఫ్థాల్మాలజీ, జనరల్ సర్జరీ, మంచి స్పెషలిస్టులు ఉన్నారు. అయితే వీళ్ళు అన్ని రకాల సర్జరీస్ చేయాలంటే కరెక్ట్ ఎక్విప్మెంట్ ఉండాలి. కరెక్ట్ ఎక్విప్మెంట్ ఉంటేనే చేయగలరు. లేదంటే వీళ్ళని కొన్ని మినిమల్ సర్జరీస్ ఇక్కడ చేసి జనరల్ హాస్పిటల్ గుంటూరుకి ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తూ ఉంది. అందుకని ఇక్కడ వీళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్, వీళ్ళకి ఆల్రెడీ స్కిల్, మంచి డాక్టర్స్ ఉన్నారు. అదే నిమ్స్ నుంచి వచ్చిన ఒక ఆయన ఉన్నారు డాక్టర్. మంచి ఎక్విప్మెంట్ ఇస్తే ఇక్కడే సర్జరీస్ అన్ని చేసుకొని గుంటూరుకు వెళ్లకుండా, జీజీహెచ్ మీద భారం పడకుండా ఈ ప్రాంతంలో ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుందనే ఉద్దేశంతో లాస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చినప్పుడు రివ్యూ చేస్తే వీళ్ళు దాదాపు 40 ఎక్విప్మెంట్స్ మమ్మల్ని అడిగారు ఆ రోజున. అంటే ఈఎన్టీ ఎండోస్కోప్స్ కానీ, రేడియాలజీ డిపార్ట్మెంట్లో ఎక్స్రే మిషన్, అడ్వాన్స్డ్ డిజిటల్ రేడియోగ్రఫీ మిషన్స్, అదేవిధంగా హై అండ్ అల్ట్రాసౌండ్ మిషన్స్ ఒక 2, ఈసీజీ మిషన్స్, ఆపరేషన్ థియేటర్స్లో 5 ఆపరేషన్ థియేటర్స్ ఉంటే ఎనస్థీషియా ఇచ్చే వర్క్ స్టేషన్స్ కావాలని అడిగారు ఒక 4. ఇప్పుడు ఒకటే ఉంది. ఉండటానికి 5 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నా ఎనస్థీషియా ఇచ్చే వర్క్ స్టేషన్ ఒకటే ఉంది. కాదు మిగిలిన 4కి, అదేవిధంగా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్, ఈ మదర్ న్యూ బార్న్ కేర్ యూనిట్లో ఫోటోథెరపీ యూనిట్స్ పిల్లలకి, ఇట్లా ఒక 40 రకాల ఎక్విప్మెంట్ అడిగారు. ఆ 41 రకాల ఎక్విప్మెంట్ని కోల్ ఇండియా వాళ్ళతోటి 2.5 crores ఈరోజు తీసుకొచ్చి ఈరోజు టెండర్ అయిపోతుంది. ఇంకొక 1-2 monthsలో టెండర్ అయిపోయిన వెంటనే ఆ 40 ఎక్విప్మెంట్ వీళ్ళకి తెనాలి హాస్పిటల్కి ఇస్తామని ఇది కూటమి ప్రభుత్వ విజయంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇందులో అంటే కోల్ ఇండియా వాళ్ళకి ఈ ప్రాంతంలో పెద్దగా సంబంధం లేదు. జనరల్గా ఏంటంటే ఏ కంపెనీ అయినా సిఎస్ఆర్ వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే వాళ్ళతోటే ఆ సిఎస్ఆర్ నిధులు ఇస్తూ ఉంటారు. ఏదైనా వాడికి మనకున్నటువంటి పరిచయాలతో కానీ, మనం ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం వల్ల కానీ ఈరోజు మనకి కోల్ ఇండియా వాళ్ళు టోటల్గా 5 కోట్లు ఇచ్చారు. ఇక్కడికి ఒక 2.5 crores, ఇంకొక 2.5 కోట్లు గుంటూరులో ఒక ఉమెన్ హాస్టల్ కట్టడానికి, కాలేజీ రూమ్స్, హాస్టల్ కాదు కాలేజీ రూమ్స్కి. దానిలో ముఖ్యంగా మొన్నట వరకు ఉన్నటువంటి పిఎం ప్రసాద్ గారు, కోల్ ఇండియా చైర్మన్, వారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ప్రస్తుత చైర్మన్ బి సాయిరామ్ గారు, వీళ్ళిద్దరికీ కూడా నేను గుంటూరు తెనాలి ప్రాంత ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించండి, తెనాలి ప్రాంత ప్రజలు కానీ ఇంకొకళ్ళు. ఇంతకుముందు చాలామంది నాయకులు వస్తూ ఉంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడూ లేని విధంగా దేశంలో ఎక్కడెక్కడ ఉన్న సిఎస్ఆర్లు కానీ, అంటే గవర్నమెంట్తో చేసేటువంటి పనులు, గవర్నమెంట్ నుంచి దాదాపు 2.5 కోట్లు గవర్నమెంట్ నిధులు స్టాఫ్ను రిక్రూట్ చేయటం కానీ, ఈ విధంగా మళ్ళీ ఒక 2.5 crores, ఈ విధంగా 5 కోట్ల రూపాయల అడిషనల్ ఫండ్ తెనాలి హాస్పిటల్కి తీసుకొచ్చి ఈ విధంగా డెవలప్ చేస్తున్నాం. కాబట్టి ఇది అందరూ మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.